ఒక పులి ఒక మనిషి వెనకాల బలుతుందటండి, చంపుకొని తిందాము అని. ఆ పులి వెనకాల పరిగెడుతూ ఉంటే ఈ మనిషి చాలా చాలా ప్రయత్నం చేసి, ఇప్పుడు చూడండి పులి వెనకాల పరిగెత్తుతుందంటే ఎంత భయం చెప్పండి. ఎలాగో అలాగా పరిగెత్తి 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 ఏం చేశాడంటే ఒక చెట్టు ఎక్కేశాడటండి. చెట్టు ఎక్కి హమ్మయ్య బతికిపోయాను రా బాబు అని పైకి చూడంగానే ఒక పెద్ద ఎలుగుబంటి ఉన్నదట. వీడనుకున్నాడు, వామ్మో, కింద పులి నుంచి కాపాడాలని పైకొస్తే ఈ ఎలుగుబంటి కూర్చుంది ఏంటి నా పక్కన అని భయంతో వణికిపోతుంటే, ఈ ఎలుగుబంటి ఏమన్నదట తెలుసా అండి? పర్వాలేదు, నువ్వు నా అతిథివి, నువ్వు నా ఇంటికి వచ్చావు కదా, నిన్నేమన, జాగ్రత్తగా ఉండి, ఏం పర్వాలేదు అన్నట్టు. సరే అని అలానే వేచి చూస్తూ ఉన్నారట. కింద పులి మాత్రం వదిలిపెట్టట్లేదు. చాలా ఆకలిగా ఉందండి పులికి. ఆ! అయితే అయ్యా, ఈ చెట్టు పైన పండ్లున్నాయి, బాగా తిందాం ఇద్దరం కదా అని ఎలుగుబంటి పండ్లు తీసి వీడికి ఇచ్చిందట. ఎలుగుబంటి కూడా తిన్నదట. కొద్దిసేపు అయినాక ఏమైందో తెలుసా అండి? ఈ మనిషి బాగా ఉరికి 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 అలసిపోయి వచ్చాడు కదండి. నేను కొద్దిసేపు పడుకుంటానంటే, పర్వాలేదు పడుకో, నేనేమనను అంటే, ఈ పులి అన్నదట ఎలుగుబంటితో, ఏయ్, వీడిని నమ్మడానికి వీల్లేదు, వీడు మనిషి. ఆ! నువ్వు తోసేసేయ్ వాడిని, నేను మంచిగా తింటాను, నిన్ను వదిలేస్తాను అనంటే, ఈ ఎలుగుబంటి అన్నదట, లేదయ్యా, నన్ను నమ్ముకొనొచ్చాడు కాబట్టి నేనేమనను అని పడుకునేంత వరకు కూడా దాన్ని అలానే కాపాడి, ఆ మనిషి నిద్రపోయి లేచాక ఎలుగుబంటి అన్నదట, అయ్యా నాకు కూడా నిద్రొస్తుంది, నేను పడుకుంటా అనేసరికి, సరే పడుకో అన్నాడట. ఈ పులి మనిషితో బేరం ప్రారంభం చేసిందటండి. నేను పైకొచ్చానంటే ఇద్దరిని తినేస్తాను. నువ్వు బ్రతికి నీ కుటుంబం దగ్గరికెళ్ళాలంటే ఆ ఎలుగుబంటిని కింద పడేసేయ్, నేను ఎలుగుబంటిని తినేస్తాను, నిన్నొదిలేస్తాను. అనంగానే ఏం చేశాడో తెలుసా అండి? ఒక్క నిమిషం గూడా ఆలోచించకుండా ఎలుగుబంటిని కిందికి తోసేసాడట. ఎప్పుడైతే ఆ ఎలుగుబంటిని తోసేసాడో, ఎలుగుబంటి కింద పడుతూ, పడుతూ, పడుతూ చట్టని చెట్టుకొమ్మని పట్టుకుంది. పట్టుకొని పైకెక్కేసింది. ఇప్పుడు వీడి పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? పులన్నదట, చూసావా వాడెంత దుర్మార్గుడో, కింద పడేసేవాడిని అనంటే, లేదు, నేను వదిలిపెట్టాను. ఈయన నా అతిథి. ఈయన నన్ను నమ్ముకున్నాడు అన్నదటండి ఒక ఎలుగుబంటి. మోస్ట్ డేంజరస్ పర్సన్ ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే వాడు మనిషే అండి. మనిషి, మనిషికి సంబంధించిన వ్యామోహములు, వీటిపైన మనము విశ్వాసం పెట్టనే లేమండి. అలా ఉన్నది సమాజం. కానీ ఎవరిని మనం విశ్వాసం పెట్టగలుగుతాము అనంటే, ఎప్పుడు మనల్ని, మీకు ఒక విషయం చెప్తానండి, మన చెయ్యి వదిలిపెట్టడండి భగవంతుడు. ఈ ప్రపంచానికి భగవంతుడికి తేడా ఏంటి అంటే, ఈ ప్రపంచంలో ఉండే వ్యక్తులందరూ కూడా మనకి నిరంతరం కనిపిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆపదొస్తుందో అప్పుడు మాయమైపోతారు.